మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ కంటే ముందు ఇక్కడ మీరు 42% రిజర్వేషన్ పొలిటికల్ ఏది లోకల్ బాడీ ఎన్నికల కోసం ఆర్డినెన్స్ అనే మాట చెప్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది ఏం కథ అనేది మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ విద్యా ఉద్యోగాల విషయంలో మరి నువ్వు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ పోతే 42% ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఎందుకు మరి ఈడ నిర్ణయం తీసుకుంటలేరు? దీనికి కూడా చేయాలి కదా. ఇప్పుడు మాకు ఉద్యోగాలన్నీ భర్తీ చేసినాక మాకు రిజర్వేషన్ ఇచ్చి మేమేం చేసుకుంటాం? దాంతో అయిపోయినాక ఫిల్ అయిపోయినాక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయ్యారంటే తెల్ల రేషన్ కార్డులు అన్ని పోయినట్టే అంతే, ఇంకేముంటది మరి? సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని భరాసాకు ప్రశ్న. అయ్యో, తుంగతుర్తి గోదావరి నీళ్లు తేలేదంటారు ముఖ్యమంత్రి గారు. గతంలో హరీష్ రావు గారు తుంగతుర్తిలోనే మీటింగ్ పెట్టి కాళేశ్వరం నీళ్లు మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుందంటే ఈ తుంగతుర్తి ప్రజలకు దక్కుతుంది. సూర్యాపేట కాళేశ్వరం అనామతం మొగుడు మీదకి వచ్చి తుంగతుర్తి కాడ పడి తుంగతుర్తి పొలాలన్నీ వారినట్టుగా చెప్పాడు ముచ్చట. మళ్ళా కరీంనగర్ పోయి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుంది అంటే కరీంనగర్కే దాక్కుతుంది. సిద్దిపేట కదే చెప్పిండు, ఎక్కడ దుడిదే చెప్పిండు. మీరు రాలేదంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ సూర్యాపేటకు నీళ్ళు ఎక్కడి తుంగతుర్తికి నీళ్ళు ఎట్లొస్తా ఉన్నాయని చెప్పిండు. మీరు బయట తెప్పించుకొని చూడు, చాలా కామెడీ ఉంటుండే అది. అదే సందర్భంలో కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పాడు. ఎప్పుడో తీరిపోయింది అట్లా. ఆ వీడియో తీరి ఒకసారి. చాలా చెప్పారు ఇట్లా. ఉందా అలా? అది కాకుండా వేరేది ఉంది. వేరేది ఎందుకన్నా దాని రిలేటెడ్ దాని. ఓకే, ఇక్కడ 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్ళు ఎందుకు తేలేదని భరాసాకు ప్రశ్న వేసిందంటే తుంగతుర్తికి నీళ్లు మీకు కనిపించలేదా? నిన్న పోయినప్పుడు పచ్చడి పొలాలు, కేసీఆర్ నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు కనిపిస్తలేవా మీకు? కనిపించాయి. ఎందుకంటే కర్నూలు ఎత్తికెక్కినాయి కాబట్టి కనిపించాయి. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలను ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భరాసాయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్లు పెండింగ్ లో పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎల్బీ స్టేడియంలో 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం. 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మా 42% రిజర్వేషన్ సంగతి, విద్యా ఉద్యోగాలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది తేల్చిన తర్వాత మీ 1,00,000 ఉద్యోగాల కాడికి పోతే మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మాది పడావు పెట్టి మీరు భర్తీ చేసుకుంటూ పోతే మా బతుకులు ఇన్నే ఉంటాయి. రేషన్ కార్డులతో పేదల ముఖంలో సంతోషం. ఆనాడు కొత్త కోడలు వచ్చినా పక్క ఊరికి వెళ్ళిన రేషన్ కార్డులో పేరు వచ్చేది కాదు. ఈ రోజు దాదాపు 26 లక్షల మందికి కొత్తగా పేర్లు వస్తా ఉన్నాయట. అంటే కొత్త రేషన్ కార్డులు వస్తాను 26 లక్షలు. కొత్త పెళ్లి చేసుకున్న కాలం 26 ప్లస్ అవి ఆడికి అయిపోయాయి. ఒక రేషన్ కార్డు లేని ముఖ్యమంత్రి గారికి, నాకు, కేసీఆర్ గారికి, మా మంత్రులకు, ఎమ్మెల్యేలకు గీలకే లేకుండా అందరుకున్నట్టున్నాయి. ఇక నిరుపేదల సుభిక్షమే మా లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలంతా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో గతంలో హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. పేదల ఆకలి తీర్చే వారికి గుర్తింపునిచ్చే గొప్ప ఆయుధమైన రేషన్ కార్డులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నుంచి ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి యాక్చువల్గా నిన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యేది ఉండే. కానీ ఇదో దరిద్రం దుకాణం ఉండే కదా ఏది హత్యాయత్నం ఈ కార్యక్రమం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.